హుస్నాబాద్లోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభమైన శ్రీవారి మహోత్సవాలు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. 20వ వార్డులో గొప్పగోని శోభన్ బాబు, 17వ వార్డులో కేడం లింగమూర్తి, 15వ వార్డులో ఆకుల రజిత వెంకన్నలకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో అన్ని 20 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అదే విధంగా 15వ వార్డు నుంచి పోటీ చేస్తున్న ఆకుల రజిత వెంకన్న గారిని కూడా మరి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, తప్పకుండా పేదలకు అవసరమైనటువంటి మినిమం చాలా ముఖ్యమైన అవసరాలైన ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఉచితంగా బస్సు ప్రయాణం, ఇవి మీ కళ్ళ ముందట కనబడుకుంటూ మీరు వాడుతున్నటువంటి. ఇక ఇది కాక రైతులకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి, ఊరు అభివృద్ధి జరుగుతూ ఉంది, ఊళ్ళో మంచి దవాఖానా కడుతా ఉన్నాం, పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం, కరీంనగర్ పోవడానికి 4 లైన్ల రోడ్డు తెచ్చినాం. అదేవిధంగా ఈ ఊరు చెరువులైనటువంటి ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువుల్ని గతంలో ఎన్నడూ కూడా చూడని విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం, నగరాన్ని సుందరీకరణ చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి నేను హుస్నాబాద్ ఓటర్లను అడుగుతా ఉన్నా, ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగడానికి, భవిష్యత్తులో హుస్నాబాద్ పెద్ద నగరంగా మారడానికి, ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది, నలుగురు ఇక్కడికి వచ్చి బతకగలుగుతారు అనేటువంటి ఆలోచనతోటి